తిరుగుతున్న యువకుల వ్యవహారం కలకలం రేపింది. రాత్రి తుపాకీలతో కొందరు యువకులు అనుమానంగా తిరుగుతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా ఒక కారులో 3 యువకులు గన్తో పట్టుబడ్డారు. బుల్లెట్లను లోడ్ చేసిన పిస్టల్తో యువకులు తిరుగుతూ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరులో గన్తో తిరుగుతున్నటువంటి యువకులను పట్టుకున్నారు పోలీసులు. రాత్రి పోలీసుల తనిఖీలో 3ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రాత్రి పోలీసుల తనిఖీలో 3 యువకులను పట్టుబడ్డారు. కారులో తనిఖీలు చేయగా బుల్లెట్ లోడ్ చేసినటువంటి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది. రాత్రి తుపాకీలతో కొందరు యువకులు అనుమానంగా తిరుగుతుండడం గమనించినటువంటి పోలీసులు తనిఖీలు చేయగా కారులో 3 యువకులు గన్తో పట్టుబడ్డారు. ఇక బుల్లెట్ ను లోడ్ చేసిన పిస్టల్తో యువకులు తిరుగుతూ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏరులో తుపాకుల కలకలం రేపుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఏలూరులో నిన్న రాత్రి ఒక 3 యువకులు కారులో హల్చల్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో రాత్రి గస్తీలో ఉన్నటువంటి పోలీసులకు కారులో ఉన్న 3 యువకుల్ని వారికి సంబంధించిన వివరాలు అడగటం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ వివరాలకు సంబంధించి 3 యువకులు కూడా కొంత లేని సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన విజువల్స్ అయితే కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇదే కారు. అయితే ఈ కారుకు సంబంధించి ఎవరిది ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కారు ఏలూరుకు సంబంధించినటువంటి ఒక డాన్స్ మాస్టర్, అంటే క్లాసికల్ డాన్స్ నేర్పేటటువంటి ICMDA అంటే ఇంటర్నేషనల్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే స్కూల్ నడుపుతున్నటువంటి రంభా జనార్దన్ కు సంబంధించిన కారు ఇది. అయితే ఈ కారుకు సంబంధించిన ఈ కారు ఆ 3 యువకులు ఎందుకు తీసుకురావడం జరిగింది, కారులో ఎయిర్ గన్ ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఎయిర్ గన్ ఎవరిదైనా దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఆ ప్రస్తుతం ఆ కారుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దొరికింది ఎయిర్ గన్నా లేకపోతే మామూలు గన్నా ఎవరైనా బెదిరించడానికి వచ్చారని దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే పోలీసులకు అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు అది ఏలూరుకు సంబంధించినటువంటి రంభా జనార్దన్ అనే వ్యక్తికి సంబంధించిన ఎయిర్ పిస్టల్ గా పోలీసులు కొంత నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అయితే ఈ కారుకు సంబంధించిన రంభా ప్రసాద్ ప్రస్తుతం అయితే కూడా అమెరికాలో ఉన్నారు. అయితే ఇక్కడ త్యాగరాయ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి నడుపుతున్నారు. దానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక 3 యువకులకి, అంటే ఆ చారిటబుల్ ట్రస్ట్ లో పనిచేస్తున్నటువంటి 2 యువకులకు ఆ కారు ఇచ్చి దానికి సంబంధించిన మొత్తం ఆ కార్యక్రమాలకు సంబంధించి చూడాలని చెప్పి కూడా జనార్దన్ అయితే కూడా వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఈ సమయంలోనే వాళ్ళు తనకు తెలిసినటువంటి మరొక వ్యక్తిని కారులో ఎక్కించుకుని ఏలూరు నగరంలో సంచరిస్తున్నారు. అయితే ఈ సమయంలోనే పోలీసులు వారికి తారసపడిన సందర్భంలోనే వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారించిన నేపథ్యంలో 3 యువకులు కూడా కొంత పొంతలేని సమాధానాలు చెప్పడం, దాంట్లో ఒక వ్యక్తి అయితే కూడా తమ సిబిఐ ఆఫీసర్ సంబంధించిన కారు ఇదని చెప్పి కూడా వాళ్ళు పోలీసులకు చెప్పడం, ఈ నేపథ్యంలోనే పోలీసులకు అనుమానం వచ్చే వారిని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 3 యువకుల్లో ఓ యువకుడు చదువుకుంటున్న సందర్భం అతనికి ఈ రోజు ఎగ్జామ్ ఉండడంతో పోలీసులు ప్రస్తుతానికైతే కూడా ఎగ్జామ్ రాయడానికి అతన్ని అనుమతించడం జరిగింది. ఆ తర్వాత అతని ప్రమేయం ఈ కేసులో ఏ మేరకు ఉంది, అంటే దీనికి సంబంధించి అతని ప్రభావం ఏ విధంగా ఉందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాను. అయితే ఆ కారుకు సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న నేపథ్యంలో కారులో ఉన్నది నాటు తుపాకీ అంటే ఎయిర్ గన్ గా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ గన్ ఎవరిది, ఎందుకు ఈ కారులో పెట్టి తిరుగుతున్నారు, అయితే ఈ కారు రంభా జనార్దన్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తారు ఏంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.